నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేస్తారన్న మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఎన్టీ రామారావును నాశనం చేశాడు. ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకుని వదిలేశాడంటూ మండిపాటు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. సింగనగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ఆర్ఎంపీ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. చంద్రబాబు మళ్లీ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఎన్టీ రామారావును నాశనం చేశాడు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకుని వదిలేశాడని చెప్పారు. లోకేష్ కి పుట్టినరోజుకు చావు రోజుకు మధ్య తేడా కూడా తెలియదన్నారు. అతడిని సీఎం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కాలని చూశాడన్నారు. చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెట్టాలంటూ మండిపడ్డారు. అప్పుడే టీడీపీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు. యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందాగా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలనటువంటి పనికిరానటువంటి వెధవ వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 గాడు అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని, లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదరణ చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టకొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు నిర్మాణించేటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, గౌతులచ్చన్న గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తారని ఆశించిన తనకు ఎదురు దెబ్బ తగిలిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు లాంటివని, అందులో ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చి మరొకటి విస్మరించడం సరికాదన్నారు. జిల్లా టీడీపీ ఆదేశాల మేరకు పనిచేస్తా అంటూ వసంత వెల్లడించారు. గౌరవనీయులు పెద్దలు నెట్టం రఘురామ్ గారికి, అలాగే విజయవాడ పార్లమెంటు నాయకులు కేసీఆర్ చిన్ని గారికి, అట్లాగే కాంగ్రెస్ సుధాకర్ గారికి, జంపాల చిత్రాయ గారికి, సూరిబాబు గారికి, బాషా గారికి, యలమంచి శ్రీనివాసరావు గారికి, గౌరవనీయులు అన్నా గారికి, అట్లాగే రాజశేఖర్ గారికి అందరికీ నమస్కారం. మొదటిగా ఈరోజు మంచి ముహూర్తం చూసుకొని మొన్న 2వ తారీఖున హైదరాబాద్లో గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరి ఈరోజు దీనికి ముందు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని కలిసి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. పెద్దలను కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి తొలి అడుగుగా పార్టీ కార్యాలయానికి వచ్చి అందరినీ కలిసి వెళ్దామని చెప్పి రావడం జరిగింది. తప్పకుండా రఘురామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఆశయాలకి, సిద్ధాంతాలకి అనుగుణంగా భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీతో కలిసి పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం
నా వంతు నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను పార్టీలోకి వస్తున్నా అన్నందుకు చాలామంది పెద్దలు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఫోన్ల ద్వారా మాట్లాడి ఆహ్వానం పలికారు. గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కొంతమందిని ఏదైనా కారణాలతో వ్యక్తిగతంగా కానీ ఇతరత్రా కానీ పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాల ద్వారా నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి నేను వ్యక్తిగతంగా క్షమాపణ తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం గతంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. నాన్నగారు 1965 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ 1972లో తొలిసారిగా శాసనసభ్యుడు ఎన్నికైనప్పటికీ 1982లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనడం, కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం రాజకీయాల నుంచి బయటికి రావడం, ఆయనతో పాటు నేను కూడా కాంగ్రెస్ తర్వాత ఇట్లా రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయడం, ఏమైనప్పటికీ బాబు గారితో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, ఆధారపడి ఉందని, యువతకి ఉద్యోగ కల్పన కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు సాగుతారని, వారు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇబ్బందులు పడి ఒక పట్టాల మీద తీసుకొస్తా ఉంటే ఒక్క అవకాశం అనే నినాదంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ముందు చూపుతో ఆనాటి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కళలు కానీ ఆకాంక్షించి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంకల్పించారో, తర్వాత బాబు గారి తర్వాత కూడా 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆ అభివృద్ధి అనేది ఆపకుండా ముందుకు కొనసాగించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందు చూపుతో పనిచేస్తారని ఆకాంక్షించిన మా అందరికీ ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే సంక్షేమం ఒకటే తప్పితే అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయాలనే విషయాన్ని మర్చిపోవటం, అభివృద్ధిలో వెనకబాటుతనం పట్టడం, ఇది ప్రధానంగా బాబు గారితో అభివృద్ధి సాధ్యమని, మన రాష్ట్రంలో ఏవైతే ఆదాయ వనరులు పెంచి తద్వారా పేదలకి జీవనోపాధి కల్పించడానికి, వారికి అండగా నిలబడటానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం. సంక్షేమం లేని అభివృద్ధి కాదు, అభివృద్ధి లేని సంక్షేమం కాదు. కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనేదే మాబోటి వాళ్ళ నినాదం. రాజకీయాల్లో విలువలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో విమర్శకి అసభ్య పదజాలానికి మధ్య ఉన్న తేడాని గమనించి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా హుందాగా ఉండాలని, విలువలతో కూడిన రాజకీయాల్ని పెంచేదాని కోసం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి, నేను ఇప్పటివరకు మైలవరంలో పనిచేసిన, పశ్చిమ కృష్ణాలో ఉన్నటువంటి నందిగామ కావచ్చు, జగ్గైపేట, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా మందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. వారందరితో కలిసి కులాలకి, మతాలకి, గ్రూపులకి అతీతంగా కేవలం తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పి ఈరోజు ఈ పార్టీలో అడుగుడిన సందర్భంగా పెద్దల సమక్షంలో తెలియజేస్తూ, తప్పకుండా బాబు గారు రావాలి, ఈ రాష్ట్రానికి యువతకి అవకాశాలు పెరగాలి అనే ఆకాంక్షతోనే పార్టీలో చేరటం జరిగింది. తప్పకుండా వారి ఆదేశానుసారం వారి అడుగుజాడల్లో జిల్లా పార్టీ పెద్దల ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. సింగినగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ఆర్ఎంపీ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2014 సంవత్సరానికి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ఎంపీ డాక్టర్లకు ఇచ్చినటువంటి హామీ మేరకు రామకృష్ణపురంలోని ఫ్లైఓవర్ కింద ఆర్ఎంపీ అసోసియేషన్ భవనంకు 500 గజాల స్థలం ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి హామీని నెరవేర్చామన్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారికి తగు విలువ ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించినట్లు
సీఎం జగన్ పేర్కొన్నారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని సీఎం జగన్ అన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని సీఎం తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఏపీలో నిరుద్యోగం తగ్గింది. ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్ పేర్కొన్నారు. భవిత అనే ఈ కార్యక్రమానికి ప్రారంభించడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ of industry with institutions, అంటే పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమం, పరిశ్రమలను మన కాలేజీలను, మన ఇన్స్టిట్యూషన్స్ను, మన ఐటీఐస్ని, మన పాలిటెక్నిక్ కాలేజీని, వీటి అన్నిటినీ కూడా కొలాబరేట్ చేసే విధంగా అడుగులు వేయడం. ఆ కార్యక్రమమే భవిత అని చెప్పి ఈ కార్యక్రమానికి చెప్పడానికి చాలా సంతోషం ఇస్తూ ఉంది. ఇది ఎందుకు ఇంత అవసరము, ఎందుకు ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉన్న కార్యక్రమం అని అంటే, కారణం ఏమిటి అని అంటే, మనం చదువుతూ ఉన్న ప్రతి చదువు కూడా, అది ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, లేదా స్కూల్స్లో దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజీలు అంటే ఇంజనీరింగ్ దాకా కూడా, డిగ్రీ, ఇంజనీరింగ్ ఏది తీసుకున్నా కూడా, మనం చదువుతూ ఉన్న ఏ చదువైనా కూడా అది జాబ్ ఓరియంటెడ్గా క్వాలిటీ చదువుల కన్నా మనకు అందుబాటులో లేకపోతే ఆ చదువులు, మనం చదివే ఈ చదువులు పూర్తిగా వేస్ట్ అయిపోయినట్టే. ఈ దిశలో అడుగులు వేస్తూ ప్రతి రంగంలోనూ కూడా జాబ్ ఓరియంటెడ్గా మార్పులు తీసుకొస్తూ వస్తూ ఉన్నాం. ఒకవైపున ఉన్న చదువులను మరింత క్వాలిటీ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఉన్న చదువులన్నీ కూడా క్వాలిటీ పెంచే కార్యక్రమం. ఇది స్కూల్స్ నుంచి మొదలు పెడితే కాలేజీల నుంచి మొదలు పెడితే ఐటీఐ, పాలిటెక్నిక్ దాకా కూడా ఇవే అడుగులు వేస్తా వస్తా ఉన్నాం. ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు చేరువ చేసిన వ్యక్తి సీఎం జగన్ అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు నోటి వెంట నిజాలు రావు, ఆయనకు ముని శాపం ఉందన్నారు. ఏనాడైనా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలిచాడా అంటూ ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నియోజకవర్గంలో జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 29వ డివిజన్ మధురానగర్ ప్రాంతంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్తున్నామన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని చేరువ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిత్యం ఉన్న వ్యక్తులం మేము అని తెలిపారు. జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.
చంద్రబాబు హయాంలో టీడీపీ వారికి మంచి జరిగిందన్నారు. జగనన్న హయాంలో పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తూ ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని తెలుపుతున్నామన్నారు. ఒక వారం రోజుల్లో మధురానగర్ ఆర్యూబీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న కాలువలను బాగు చేసేందుకు ఒక డిపిఆర్ తయారు చేస్తున్నామన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్లో ఈ ప్రతి ఒక్క డివిజన్ పర్యటనలో భాగంగా ఈ డివిజన్లో పర్యటన జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్ గారి నాయకత్వంలో, లక్ష్మీపతి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు అందరం కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మాకు డోర్ టు డోర్ అనేది ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకపోయినా కూడా మా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని కలవాలనేది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన వికేంద్రీకరణ చేసి వారి ఇంటి వద్దనే పరిపాలన చేయాలన్న ఒక ఆలోచనతో వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి, మా నమ్మకం నువ్వే జగన్ కానివ్వండి, జగనన్నే మా భవిష్యత్తు కానివ్వండి, అదేవిధంగా జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2019 ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలతో పాటు కలిసి ఉండాలని చెప్పని రూపొందించిన కార్యక్రమాలు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశాడు. ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే అయినా సరే మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పాడా? ఎప్పుడైనా కానీ జన్మభూమి కమిటీలు అని చెప్పని వాళ్ళ నాయకులను ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లబ్ధి కూర్చే విధంగా, వాళ్ళకే సంక్షేమ పథకాలను అందించే విధంగా పరిపాలన చేసే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కానీ మా ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా అర్హతే కొలమానంగా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు అందించాలని చెప్పని కలెక్టర్స్ మీటింగ్లో అర్హత ఉండి కనుక ఎవరికైనా పథకం అందకపోతే అధికారం మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి గర్వంగా ఎన్నికలు వస్తున్నా సరే ప్రతి ఇంటికి వెళ్ళి మాకు ఓటు అడుగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి చక్కటి స్పందన వస్తుంది. తప్పకుండా మేము జగన్ గారు తప్ప ఎవరికి వేస్తాం, ఇంత మంచి చేసిన వ్యక్తికి మరొకసారి మేము అవకాశం కల్పిస్తాం, మంచి మెజారిటీతో గెలిపిస్తాం, మీరు ఎవరు కూడా మా ఇంటికి రావాల్సిన లేదు అని చెప్పిన విధంగా ప్రజల యొక్క దీవెనలో ఆలోచన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 100కి 100% ఈ డివిజన్లో మంచి మెజారిటీ వస్తుందని కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా కొంత మధురానగర్ ఆర్యూబీ పనులు సర్వేగంగా నడుస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో దాన్ని ప్రజలకి అందించే విధంగా, ప్రజలకు అంకితం చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఎందుకంటే గతంలో కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా రైల్వే డిపార్ట్మెంట్తో కొంత అనుమతులు లేట్ రావడం కానివ్వండి, అక్కడ ఉన్న బిల్డింగ్లకి ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేయడానికి కానివ్వండి, టెక్నికల్ అనేక విషయాల వల్ల ఇబ్బంది అయినా కానీ ఒక 1 వీక్ ఈ రోజు నుంచి మార్చి 10వ తారీఖు 11వ తారీఖు లోపే దాన్ని ప్రారంభించాలని చెప్పిన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 29వ డివిజన్లో గడప గడపకి అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే ప్రతి గుమ్మంలో కూడా జగనన్న ఇచ్చినటువంటి పథకాలన్నీ మాకు వచ్చినాయి. దాంట్లో ఇంకెక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా అవి గతంలో నేను గడప గడపలు దానిలో నోట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇంకా ఇప్పుడు మరి అవి ఎట్లా ఉన్నాయనేటువంటి పరిశీలన కూడా జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి పథకాలే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మా పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఏదైతే మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి చిన్న సమస్యలు ఆల్రెడీ కల్వట్లు మన చెప్పారు, అవి కూడా ఇప్పుడు రేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే ఆర్యూబీ అది కూడా మా గవర్నమెంట్లోనే మేమే 10 రోజుల లోపలే ఏదైతే మన ఎలక్షన్ కోడ్ వస్తుందో దాని లోపలే మేమే ఓపెన్ చేస్తామని కూడా మరి మధురానగర్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కొంచెం ఆలస్యమైనటువంటి మాట వాస్తవమే, కానీ ఎందుకంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఏ పని చేయలేటువంటి పరిస్థితి, దానిలో భాగంగానే కొంచెం లేట్ అయింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కష్టాలు తీర్చేటువంటి గవర్నమెంట్ కానీ ఏదన్నా ఉంది అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మన ఎల్లంపల్లి గారు ఇన్ఛార్జి డివిజన్కి పర్యటన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన 29వ డివిజన్ 208 సచివాలయం పరిధిలో వెల్లంపల్లి గారు పర్యటించడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి సంక్షేమం లబ్ధి పొందారు. ప్రతి వాళ్ళు ఏదైతే నవరత్నాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధి పొంది ఉన్నారు. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన డివిజన్లో
కోట్లాది రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే బోండామా టైంలో కానీ అంతకుముందు కార్పొరేషన్ కానీ మొత్తం మా డివిజన్ వివక్షతకు గురి అయిపోయింది. అసలు ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ క్షణం నుంచి కూడా డివిజన్లో ఏ సమస్య ఉన్నా వెంటనే చేయించడం, నరసరాజు రోడ్డు కానీ, సిసి రోడ్డు కానీ, కర్మల భవన్ కానీ, అలాగే ఓపెన్ జిమ్ము, మన పార్కు, డ్రైనేజీలు, అట్లా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు. ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవలు స్తంభించాయి. మెటా నెట్వర్క్ పరిధిలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం కలిగింది. దీంతో యూజర్లు అల్లాడిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పాలంటూ ఎక్స్ వేదికగా మెటా నెట్వర్క్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మెటా పరిధిలోని వాట్సాప్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. సాంకేతిక లోపం వల్లే మెటా సర్వీసులు నిలిచిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. సాంకేతిక సమస్య వల్ల ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు, 47,000 మంది కంటే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మెటా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సమస్యలను నివేదించడానికి వందలాది మంది యూజర్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ ఉపయోగిస్తున్నారు. ఇందులో మెటా డౌన్ అయ్యిందా లేదా, నేను హ్యాక్ చేయబడుతున్నానా, నా ఇన్స్టాగ్రామ్ లోడ్ కావడం లేదు, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక సెకండ్ హ్యాక్ అయిందని అనుకున్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వడ్డెర ఆత్మీయ సమావేశంలో సజ్జలతో పాటు ఎమ్మెల్సీలు చంద్రగిరి యేసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారని, గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటుందని అన్నారు. జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు? వాలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీల్ అవుతున్నామన్నారు. చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా? జగన్పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలిపోటు అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరి, షర్మిల సిపిఐ, సిపిఎం దత్తపుత్రుడితో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారని చెప్పారు. జగన్ చేసినవన్నీ తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. బరి తెగించేలా చంద్రబాబు ప్రవర్తన ఉందని సజ్జల ధ్వజమెత్తారు. ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారని విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశారు? జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్ని చంద్రబాబు తయారు చేశారని అన్నారు. చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలు చేశారని అన్నారు. రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారని చెప్పారు. ఇంకా చాలు అంటూ ప్రజలు 2019లో చంద్రబాబును సాగనంపారని ఆయన విమర్శించారు. అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు. చట్టం చేసి మరీ జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. జగన్కి ఉన్న నిబద్ధత మరొకరికి లేదు. జగన్ ఒక రిఫార్మర్గా ఆలోచనలు చేశారని సజ్జల పేర్కొన్నారు. గతంలో 19కి ముందు చెప్తే మనము కొత్త అప్పుడేదో జగన్మోహన్ రెడ్డి ఊరికి మాటలు చెప్తున్నాడు, నేను నిజంగా ఇది చేస్తాను, మా తెలుగుదేశంలో ఇంతమంది ఉన్నారు అంతమందిని చెప్పడానికి వచ్చింది. అలాంటిది 14-19 మీద చేసిన అన్ని రకాల అడ్డగోలు వీటి వల్ల తను ఒకసారి రిజెక్ట్ అయినాక తాను ఉన్నప్పుడు ఏమీ చేయనోడు ఈరోజు మళ్ళీ వచ్చి ఓ డిక్లరేషన్ అని, అసలు తనకి హక్కు ఎక్కడుంది? ఆ మాట మాట్లాడడానికి అర్హత ఎక్కడుంది? ఏం చెప్పగలడు? అయినా సరే చెప్తున్నాడు. మన దగ్గర నుంచి రిజెక్టెడ్ అయిన వాళ్ళు, మన దగ్గర నుంచి ఏ కారణాల వల్ల మనం మార్పులు చేసి అక్కడ కూడా బీసీలకు వీళ్లకు ఇస్తే దాని కారణాల వల్ల వెళ్ళిన వాళ్ళని ఈరోజు పక్కన పెట్టుకొని అది ఒక విజయం కింద ప్రచారం చేసుకుంటున్నాడు. ఒక్కడైనా మనం ఇచ్చి నెత్తిన పెట్టుకొని పోయిన వాళ్ళు ఒకరు లేరు. ఎక్కడైతే మన దగ్గర అవకాశం లేదన్నామో, ఎక్కడైతే ఇక్కడ ఇమడి లేకపోతున్నారో వాడు బయటకు పోయినప్పుడు ఎక్కడో చోట పొలిటికల్ దీనికోసం పోతే దాన్ని ఒక విజయం కిందనో లేకుంటే తన పార్టీకి విపరీతమైన డిమాండ్ ఉందో అని క్రియేట్ చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఐ థింక్
మన జయరాం కూడా ఏదో రిజైన్ చేసి అతను అటు పోయినట్టున్నాడు. అక్కడ తీసి పోయి వచ్చాడు. అయినా సరే అన్యాయం జరిగింది బీసీల కంటే ఏం చెప్పాలా. అలాగే కర్నూలులో మైనారిటీ పోతే ఇంకో మైనారిటీది వచ్చాడు. 2 సార్లు మంత్రి ఇచ్చినారు. అట్లా చూసినట్లయితే ఇదే జయరాం మీద వాళ్ళు ఏమేమి రాశారో ఏమేమి చేశారో మన నిన్నటి వరకు అవన్నీ వరుస పెట్టేసి అతన్ని మాఫియా ఆడ లోకల్గా ఇది చేశాడు అది చేశాడని అడ్డంగా బజార్లో పెట్టి ఇది చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి దగ్గర అయ్యాడు. కారణం అక్కడ వద్దు వేరే మార్పు చేసినందువల్ల రాజకీయాలు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని తన పక్కన పెట్టుకోను ఇది ఒక విజయం కిందన చూపించి ప్రజలను నమ్మబలికి అదే కిందికి పబ్లిసిటీ తీసుకెళ్ళి ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఇటు కలిశాడు, అటుపక్క బీజేపీ వాళ్ళు కలిసే అవకాశం ఉంది. వీళ్ళందరం కలిసినాక జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు అనే ఒక క్వశ్చన్ రైజ్ చేసి మన వాళ్ళలోనే అనుమానాలు కలిగేట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఒకటే ప్రశ్న, నిజంగా నీకు బలం ఉంటే నువ్వు పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? అసలు నిజంగా నీకు బలం ఉంటే 14-19 మధ్య ఏం చేశాడో చెప్పి ఎందుకు ఓట్లు అడగలేకుండా అన్నాడు? ఈరోజు మనం వాలంటీర్ల సిస్టమ్ వ్యవస్థని క్రియేట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఆదర్శప్రాయంగా సర్వీసెస్ అన్ని డోర్ డెలివరీ చేసేటట్టు, అలాగే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్రాస్ రూట్స్లో అనుసంధానకర్తలుగా వాలంటీర్ల సిస్టమ్ పెట్టాడు. మనము వాలంటీర్లకు సంబంధించినంత వరకు వాలంటీర్ల వ్యవస్థ మనం పెట్టాము, దీనివల్ల ఇంత బ్రహ్మాండంగా ఉంది. అవినాష్తోనే అభివృద్ధి సాధ్యమని అతని కుటుంబ సభ్యులు సిద్ధార్థ తెలిపారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవినాష్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలన్నారు. 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్తో కలిసి ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని అవినాష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ 49వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్తుంటే తమ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పారు. పెన్షన్లు రద్దు చేశారని, రేషన్ రావటం లేదని, ధరలు పెరిగాయని, అనేక సమస్యలు ప్రజల వద్ద నుంచి వస్తున్నాయని చెప్పారు. వాలంటీర్లకు ఏదైనా సమస్య చెప్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. కార్మికులు వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. ఇసుక మాఫియా కోట్లాది రూపాయలు దండుకుందని ఆయన విమర్శించారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మరి 49వ డివిజన్లో అడ్డూరు తమ్మారావు గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన వస్తూ ఉంది. మీరు చూశారు, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళు ఇస్తామని మోసం చేశారు, రేట్లు పెరిగిపోయినాయి, ఆరోగ్యశ్రీ ఇస్తానని ఇవ్వలేదు, మా పెన్షన్లు రద్దు చేశారు, రేషన్ కార్డులో
మా పిల్లల పేర్లు కూడా నమోదు చేయకుండా సచివాలయ సిబ్బంది మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. వాలంటీర్లు మా యొక్క ఇబ్బందుల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆవేదన ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మాకు సంపాదించుకోవడానికి మార్గాలు కావాలి, ఉపాధి కావాలని కూడా మాట్లాడారు. ఒక ట్రాక్టర్ ఆయన్ని మేము మధ్యలో ఆపి ఇసుక ధర ఎంత అని అడిగాం. ఈరోజు ధర ట్రాక్టర్ 7,000 అని చెప్పాడు. గతంలో ఎంత అని అడిగా నేను, 1,300 అని చెప్పారు. అంటే మీరు వ్యత్యాసం చూడండి, 5 రెట్లు పెరిగింది. అంటే మార్కెట్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక దొరకట్లా, ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఇసుకలో వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒక ట్రాక్టర్లో ఇసుక సప్లై చేసే వ్యక్తి చెప్పిన వాస్తవాలను పరిగణలో తీసుకొని మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఇసుక దొరకట్లేదంటే ప్రజల్ని పనులు చేసుకోవద్దనే కదా, ఇళ్ళు నిర్మాణాలు చేసుకోవద్దనే కదా, ఇళ్ళు బాగు చేయించుకోలేదనేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదే. వైసీపీ నాయకులకి ఇది పెద్ద పలహారం అయిపోయింది. కుంభకర్ణుల్లాగా ఇసుక మేసి వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అడ్డూరు తమ్మారావు అండి, 49వ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు మా నాయకులు పోతిన మహేశ్వర ఆదేశాల మేరకు 49వ డివిజన్లో 125, 126 బూత్ నందు ఇంటింటా జనసేన టీడీపీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జనాలు చాలామంది చాలా బాధలు చెప్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి టిట్కో ఇల్లుల గురించి చాలా ప్రాబ్లం ఉంది. అవి ఎక్కడో ఇచ్చారు, మాకు 60 కిలోమీటర్లు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మాకు ఇక్కడ ఉన్నాము, మాకు ఇక్కడ వాళ్ళు కానీ మాకు ఎక్కడో 60 కిలోమీటర్లు అవతలు ఇస్తే మాకేముంటుంది, మేమేం వెళ్ళగలం, అవన్నీ మునిగిపోయినాయి, అక్కడ ఇల్లులు కూడా కనబట్టలేదు, అక్కడ మా స్థలం ఏదో కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు టిట్కో ఇల్లు. మా మహేష్ గారు వాళ్ళకి ఒక ఇది ఇచ్చారండి, అభయహస్తం. మేమున్నాం ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే మీకు ఇల్లులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి అభయహస్తం ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో 45,000 మంది అర్హులైన నిరుపేద మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందించడం జరిగినట్లు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారుల ఇంటికి వాలంటీర్ల చేత వాటిని అందిస్తున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా ఆధ్వర్యంలో గడప గడపకి కార్యక్రమం జరిగింది. విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర పుణ్యశీల గడప గడపకు కార్యక్రమంలో భాగంగా కుండల మార్కెట్, కేఎల్ రావు నగర్ 5, 6 వీధిలో పర్యటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, ప్రజలు వారికి నీరాజనాలు పలికారని చెప్పారు. ఈ సందర్భంగా ఆసిఫ్తో మాట్లాడుతూ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పుణ్యశీల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. 47వ డివిజన్ ప్రాంతంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల 47వ డివిజన్లో గోదావరి గంగా గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయా, అలాగే ఏదైనా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఏదైనా అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకుంటున్నాం. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. మా కార్పొరేటర్ గారు అన్ని రోడ్లు, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ మాకు దగ్గరుండి చేపించే విధంగా పనిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క డివిజన్లో కనీసం కోట్ల రూపాయలతో ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమం ఏదైతే అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి అన్నీ సమకూరుస్తున్నాం. మరి జగనన్న వచ్చిన తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఈరోజు
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ఒక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే 45,000 ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు మొత్తం గవర్నమెంటే భరించే విధంగా ఏ ఒక్క రూపాయి కూడా లేకుండా మహిళలకు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే విధంగా జగనన్న చేపట్టిన ఈ కార్యక్రమం ఏదేదో చెప్పడం జరిగింది తెలుగుదేశం నాయకులు ఇళ్ల పట్టాల గురించి. మరి ఈరోజు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయగానే ఏ తెలుగుదేశం నాయకుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ పథకాలన్నీ వాళ్ళకు సమకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే జనసేన వాళ్ళిద్దరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఓర్వలేరు. అలాగే పేదలకి ఇళ్ళు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కడైతే ఇల్లు ఇస్తా ఉన్నామో రాజధాని ఏరియాలో అక్కడ కూడా ప్రతి పేదవాడు నివసించాలి, డబ్బు గల్లవాడే కాదు పేదవాడు కూడా నివసించాలి, ధనికులే కాదు అని చెప్పేసి మంచి సంకల్పంతో జగనన్న ఇల్లులు కేటాయిస్తే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఈరోజు మన మన పశ్చిమ నియోజకవర్గంలో 47వ డివిజన్ గోదావరి గంగా గారి వార్డులో మన షేక్ ఆసిఫ్ గారు అభ్యర్థి గారు, అలాగే మన పుణ్యశీల గారు ఏపీఐడిసి చైర్మన్ గారు, అలాగే అప్పాజీ గారు, చలపతిరావు గారు, కార్పొరేటర్స్, అలాగే ఈ డివిజన్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఏదైతే ఈ డివిజన్లో అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఒక్క గడపకి తెలుసుకుంటూ ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, లేకపోతే మీకు ఇంకా ఏమైనా అభివృద్ధి పరంగా ఏమైనా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి తెలుసుకోవటం జరుగుతుంది. ఎవరైతే ఇబ్బంది ఉందో అని చెప్తున్నారో అవి మేము వెంటనే నోట్ చేసుకొని తగిన అధికారులతోటి వెంటనే మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే విధంగా మేము పరిష్కారం అనేది చేపడుతున్నాము. అలాగే అభివృద్ధి అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన, సంక్షేమం అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనగా మనం ఈరోజు 2 కళ్ళగా ఆయన పరిపాలన అన్నది మనం చూడొచ్చు. కనీ విని ఎరుగని విధంగా ఈ 5 ఏళ్ల కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగరం అభివృద్ధిలోకి వెళ్ళిందని గంట పదంగా మేము తెలియజేయగలుగుతున్నాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 47వ డివిజన్లో మరి గోదావరి గంగగారి ఆధ్వర్యంలో జగనన్న బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ గారు, అలాగే 47వ డివిజన్కి సంబంధించినటువంటి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అట్లాగే నగర మేయర్ గారు, మరి గౌరవ కార్పొరేషన్ చైర్మన్స్, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా అన్న వెనకాల నడుస్తూ మరి ప్రతి గుమ్మల్లోకి వెళ్ళి మరి మీకు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పని అడుగుతూ ఉంటే అసలు గత ప్రభుత్వంతో అసలు పోల్చొద్దమ్మా, 600 హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ, గద్దెనెక్కిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా కమిట్మెంట్తో ప్రజల డబ్బుని ప్రజలకే ఇవ్వడానికి మరి జవాబుదారీతనాన్ని వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని మేము అభిమానంతో ఓటేస్తే ఈసారి అభిమానంతో పాటు బాధ్యతతో కూడా మేము ఓటు వేస్తాం ఖచ్చితంగా, మళ్ళీ 2వసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరుస్తామని చెప్పని ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నమస్కారం. 47వ డివిజన్ గోదావరి గంగా మా డివిజన్లో గడప గడప ప్రోగ్రాం పెట్టారు ఆశీర్వాదం గారు. దానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మా డివిజన్లో అంతా బాగుంది, మీ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారు. అందరు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మేయర్ గారు అందరూ కలిసి, పుణ్యశీల గారు అందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చంద్రబాబు మళ్లీ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేస్తారన్న మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఎన్టీ రామారావును నాశనం చేశాడు, ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకుని వదిలేశాడంటూ మండిపాటు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
సింగనగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ఆర్ఎంపీ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.